దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా మరొక్కసారి, ఈరోజంతా అలసిపోయి ఉంటారు కానీ దేవుడి సన్నిధిలో కూర్చుందాం. కొద్దిసేపు ఈ పాట ద్వారా దేవాదేవుని ఆరాధిద్దాం. మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. కుటుంబ సమేతంగా కూర్చొని మనం దేవుని వాక్యాన్ని కూడా విందాం. ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నిన్ను నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము,
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలోని నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా మాకు చేసిన ప్రతి మేలుకై వందనాలు చెప్తున్నాం. కీర్తనకాడు అంటున్నాడు, ఆయన గుమ్మములలోకి మీరు కృతజ్ఞతతో రండి అని. ప్రభువా ఈరోజు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతతో మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గత వారం మనం ఆత్మీయ స్థితి నుంచి పడిపోవడం గురించి, మొదటి ప్రేమలోకి రావడం గురించి, అలాగే జారిపోవడం గురించి మనం విన్నాం. ఈ వారం కూడా మనము ఆత్మీయ స్థితి నుంచి ఒక మనిషి ఎలా పడిపోతాడు, ఆత్మీయ స్థితి నుంచి పడిపోయిన వ్యక్తి ఎలా దేనితో సమానము, అతనికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనం పెద్ద మర్రి చెట్టును చూస్తాం. ఈ మర్రి చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. కొన్నిసార్లు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసున్న మర్రి చెట్టును కూడా మనం చూస్తాం, పెద్ద చెట్టు. కానీ ఒక్కొక్కసారి ఆ చెట్టు బలమైన గాలి వీచినప్పుడు ఆ చెట్టు అమాంతంగా పడిపోవడం మనం చూస్తాం. ఎందుకు అకస్మాత్తుగా అన్ని సంవత్సరాలు ఉన్న చెట్టు, అంత పెద్ద చెట్టు, ఎంతోమందికి నీడనిచ్చే చెట్టు అకస్మాత్తుగా ఎందుకు పడిపోవడం మనం గమనిస్తామంటే, దాని కింద వేర్లు బలహీనపడుతూ వచ్చాయి. అనేక సంవత్సరాలుగా పైకి చెట్టు బాగానే కనబడుతున్నా, పైకి చెట్టు చాలా సంవత్సరాల వయస్సు గల చెట్టుగా కనబడుతున్నా, కింద వేర్లు బలహీనపడుతూ వచ్చాయి. కాబట్టి ఒక బలమైన గాలి వీచినప్పుడు ఆ చెట్టు అమాంతంగా పడిపోవడం మనం చూస్తాం. అలాగే మనము కూడా ఆత్మీయ స్థితిలో బయటికి బాగానే కనపడతాం అనేక సార్లు, కానీ లోపల మనకుండే చెడలవాట్లు కావచ్చు, మనకుండే చెడు సహవాసం కావచ్చు, మనం నడిచే చెడు మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా బలహీనపరుస్తూ వస్తాయి. ఈ ఆత్మీయంగా క్రమక్రమముగా మనం బలహీనపడుతున్నప్పుడు మనము జారిపోతాం. దేవుడికి దూరంగా ఆత్మీయ స్థితిలో మనం జారిపోతాం.
ఎప్పుడైతే ఆత్మీయ స్థితి నుంచి మనము చిన్నగా మనం జారిపోతామో, ఈ చెట్టు ఎలాగైతే అకస్మాత్తుగా గాలి వీచినప్పుడు పడిపోతుందో, ఏదైనా ఒక గొప్ప సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు దేవుణ్ణి ప్రేమించే మనం, దేవుని మార్గంలో నడిచే మనం అకస్మాత్తుగా దేవుడికి దూరంగా వ్యతిరేకులుగా మనం తిరిగిపోతాం. ఒక గొప్ప దైవజనుడు, నేను ఒక పుస్తకంలో నేను చదివాను. ఆయన అనేక సంవత్సరాలు దేవుడి సేవ చేశాడు, అనేక పాటలు రాశాడు. ఆ రాసిన పాటల్ని ఆయన సంగీతము ఆయన చేసి అనేక పాటల్ని కూడా పాడాడు. కానీ కొన్ని అనుకోని విషయాలు ఆయన కుటుంబంలో జరిగినప్పుడు చిన్నగా బలహీనపడుతూ వచ్చాడు, ఆత్మీయంగా పడిపోతూ వచ్చాడు. ఒక స్థాయికి వచ్చి ఇక దేవుడు లేడు అనే స్థాయికి ఆయన పడిపోయాడు. ప్రార్థన చేయటం మానేశాడు, దేవుడి సేవ చేయటం మానేశాడు, పాటలు పాడటం మానేశాడు. ఆయన మౌనంగా ఉండి నేను దేవుడు లేడు అనే స్థితికి ఆయన వచ్చేసాడు. ఎందుకంటే క్రమముగా ఆయన బలహీనపడుతూ ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పైకి పచ్చగానే ఉండొచ్చు, కానీ లోపల వేర్లు బలహీనపడుతున్నాయని గమనించుకోవాలి. నీ జీవితంలోకి వచ్చిన అలవాట్లు కావచ్చు, నీ జీవితాల్లోకి వచ్చిన కొంతమంది మనుషులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. సొలొమోను రాజు ఆయన జీవితంలోకి వచ్చిన భార్యలు ఆయనని చిన్నగా ఆత్మీయత నుంచి దూరం తీసుకొని వెళ్ళడం మనం గమనించాం. అవన్నీ ప్రభావితం చేస్తూ ఒక స్థాయికి, ఒక దశకి మనం వస్తాం. ఆ దశ ఏంటి అంటే ఇక దేవుడు లేడు అని సంపూర్ణ విశ్వాసం కోల్పోయిన స్థితి. ఒక్కోసారి చర్చ్కి వెళ్తుండొచ్చు, గుడికి వెళ్తుండొచ్చు, కానీ నువ్వు పాటలు పాడవు, నువ్వు ప్రార్థన చేయవు, ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, దేవుడి మీద నీకు నమ్మకం లేనట్లుగా నువ్వు జీవిస్తావు. ఈరోజు దేవుడు జ్ఞాపకం అలాంటి స్థితిలో ఉంటే మళ్ళీ మనం తిరిగి యథార్థమైన స్థితికి మనం వద్దాం. అది ప్రతి ఒక్క మనిషి జీవితంలో అలాంటి ఒక సంఘటన గుండా మనిషి వెళ్తాడు. బైబిల్లో 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 14వ అధ్యాయంలో ఆసా అనే ఈ రాజుని మనం చూస్తున్నాం. ఈ ఆసా ఎంత మంచి రాజు అంటే మీరు 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఆసా దేవుడికి ఇష్టమైన వాడిగా జీవించాడు. ఆసా అంతేకాదు, ఆయన కొన్ని పట్టణాలు కట్టాడు. అంతేకాదు, ఆసా ఒక శాసనాన్ని తీసుకొస్తున్నాడు. శాసనం ఏంటంటే అందరూ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి అని ఒక ఆజ్ఞని, ఒక శాసనాన్ని ఆ రాజ్యంలో తీసుకొస్తున్నాడు. చూడండి, దేవుడు అంటే ఎంత ప్రేమ గలవాడు ఆసా. ఒకవైపు ఆయన దేవుని ప్రేమించేవాడు, రెండో వైపు ప్రజలందరూ కూడా దేవుని ప్రేమించమని, దేవుని ఆరాధించమని, దేవుని మార్గంలో నడవమని వాళ్ళందరినీ ప్రోత్సహించేవాడు ఆసా. అంత మంచి రాజు ఆసా. ఇంత మంచి వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి అకస్మాత్తుగా ఆయన దేవుడికి దూరం అయిపోయాడు. మీరు 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 2, 3 వచనాలు చూస్తే ఆయన మొదటగా సిరియా రాజుతో ఆయన పొత్తు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ సిరియా రాజుతో పొత్తు పెట్టుకొని వాళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఒక ప్రవక్త వచ్చి, అదే 16వ అధ్యాయంలో మనం చదువుతాం, ఒక ప్రవక్త వచ్చి ఆ యొక్క ఆసా రాజుని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ సిరియా రాజుతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు అని ఆ యొక్క ప్రవక్త వచ్చి ఆయనకు చెప్పినప్పుడు ఆసా ఆ మాటని దేవుని మాటగా తీసుకొని ఆయన జీవితాన్ని మార్చుకోవడానికి బదులుగా ఆసా ఏం చేస్తున్నాడంటే ఆ చెప్పిన ప్రవక్తని తీసుకొని వెళ్ళి జైల్లో, చెరసాల్లో ఉంచుతూ ఉన్నాడు. నాకు దేవుని మాట మీద నమ్మకం లేదు, దేవుని సేవకుడు మీద నమ్మకం లేదు, నాకు నా మీద నమ్మకం ఉంది కనుక నేను చేసే పని ఎలాగైతే నేను ఈ సిరియా రాజుతో నేను పొత్తు పెట్టుకున్నానో ఆ దాంట్లో నేను కొనసాగుతానని మొండిగా ఆసా అదే చెడు సహవాసంలో ఆయన పోతూ వచ్చాడు. ఆ చెడు సహవాసం, ఆ సిరియా రాజుతో ఆయన సహవాసం చేస్తూ ఎప్పుడైతే వచ్చాడో
చిన్న చిన్నగా ఆయన బలం మీద, ఆయన శక్తి మీద నమ్ముకున్నాడు, కానీ దేవుని శక్తి మీద ఆయనకి పూర్తిగా నమ్మకం కోల్పోయాడు. ఇంకా కొద్దిగా 38 సంవత్సరాలు ఆసా రాజుగా ఉన్న తర్వాత ఆసాకి ఒక చిన్న అనారోగ్యం వస్తుంది పాదాల్లో. బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా మీరు బైబిల్ చదివితే 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12వ వచనంలో ఆసాకి ఆ కాళ్ళల్లో అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన వైద్యుల వైపు చూస్తున్నాడు, కానీ కనీసం దేవుడి వైపు తిరిగి ప్రభువా నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నన్ను స్వస్థపరచు అని దేవుడి వైపు తిరిగి చిన్న ప్రార్థన కూడా చేయట్లేదు. బైబిల్ చెప్తుంది 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆసా దేవుని యందు నమ్మకం ఉంచక ఆయన వైద్యులి యందు నమ్మకం ఉంచెను అని. ఈ రాజు ఎలా ఆరంభించాడు? చాలా చక్కగా ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆరంభించాడు. చాలా తగ్గింపు స్వభావంతో ఆరంభించాడు. దేవుని ప్రేమించేవాడు, అనేక మందిని దేవుడు ప్రేమించమని ప్రోత్సహించినవాడు, దేవుడికి ఇష్టమైన పనులు చేసినవాడు, దేవుడితో అనేక సంవత్సరాలు నడిచినవాడు. కానీ ఎప్పుడైతే ఆయన చెడ్డవారితో పొత్తు పెట్టుకుంటూ వచ్చాడో, చెడ్డవారితో ఆయన సహవాసం చేస్తూ వచ్చాడో, ఆ సహవాసం ఈయనని ఆత్మీయత నుంచి పడేస్తూ వచ్చింది. ఈరోజు నువ్వు ఆత్మీయతలో పడిపోయావు అంటే నీవు ఇంకొకరితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు. ఫెలోషిప్ ఆర్ ఫ్రెండ్షిప్, వాళ్ళ సహవాసం, వాళ్ళ స్నేహం నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంది. ఈరోజు అది గమనించుకో. ఎక్కడ ఎవరు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేశారు, ఎవరు నీ ప్రభావితం చేసి ఎవరు ఈరోజు నీ ఆత్మీయ స్థితి పడిపోవడానికి కారణం ఒక్కసారి గమనించుకుందాం. ఆసా పడిపోవడానికి కారణం ఆ సిరియా రాజు. అటు తర్వాత దేవుని మార్గంలో నడవకుండా ఆసా తన ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చాడు. మంచిగా ఆరంభించాడు, కానీ ముగింపు చాలా భయంకరంగా ఉండింది. ప్రియమైన వారులారా, ఈరోజు తిరిగి మళ్ళీ ఆ మొదటి ప్రేమకొద్దాం. ఏ సహవాసం అయితే నిన్ను దేవుడికి దూరం చేసిందో ఆ సహవాసం నుంచి మనం బయటికి వద్దాం. తిరిగి మళ్ళీ దేవుడితో సహవాసంలోకి వద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ కట్టుకుందాం. ఆ మొదటిగా చేసిన క్రియలు మళ్ళీ చేద్దాం. మొదటిగా దేవుడి పట్ల ఎంత ప్రేమని గణపరచామో మళ్ళీ ఆ ప్రేమని గణపరుద్దాం. మీరు కొంతమంది బయటికి పచ్చగా కనబడుతుండొచ్చు, కానీ మీ వేర్లు బలహీనపడుతున్నాయి. ఆ వేర్లు బలహీనపడుతున్నాయి కనుక ఏదో ఒక రోజు బలమైన గాలి వీచినప్పుడు ఆ చెట్టు ఎలా పడిపోతుందో నువ్వు కూడా అలాగే పడిపోతావు. ఆ పడిపోవడం, నీ వేర్లు బలహీనపడటానికి కారణం ఏంటి? చెడు సహవాసం, చెడు స్నేహం అండ్ చెడు అలవాట్లు అండ్ నీ ఇష్టానుసారంగా నీ మార్గాల్లో, దేవుని మార్గాల్లో కాకుండా నీ మార్గాల్లో నడవటం ఆశలాగా. ఈ వాక్యం విన్న మనం ఏది మన దేవుడి సహవాసం నుంచి దూరం చేస్తుంది, ఏది మన ఆత్మీయత జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఫలానా వ్యక్తి, ఫలానా సహవాసం నన్ను దేవుడికి దూరం చేస్తుందంటే ఆ సహవాసం మీద ఒక నిర్ణయం తీసుకుందాం. నిన్ను నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా,
అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలోని నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నేను మొదటి ప్రేమలోకి రావాలి, మొదటగా నేను నా ఆత్మీయ స్థితిలోకి రావాలి. నేను ఎక్కడ పడిపోయానో అక్కడి నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా. అవును ప్రభువా, కొంతమంది వ్యక్తులు, కొన్ని అలవాట్లు, కొన్ని సహవాసాలు, కొన్ని పరిస్థితులు నా ఆత్మీయ స్థితి మీద ప్రభావం చూపాయి. ఈరోజు అవన్నిటినీ తొలగించి ప్రభువా, తిరిగి నేను కోల్పోయిన సంబంధాన్ని పునరుద్ధరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక్కసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని, మా కుటుంబాలని, మా పైరు పంటల్ని, మా ఉద్యోగాలని అన్నిటినీ దీవించమని నా చెడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.